సరస్వతి అక్క, సరస్వతి అక్క, ఇంట్లో ఉన్నావా? లక్ష్మి, కాంతమ్మ, రామయ్య, మీరా ఏంటి ఇలా వచ్చారు? సరస్వతి అక్క, నా మిరప చెట్టు కొన్న మిరపకాయలన్నింటినీ మమ్మల్ని అడగకుండా ఎలా తెంపుకు వెళ్ళావు? నీకోసమే ఆ మిరప చెట్టును పెట్టామా మేము? అడగకుండా ఎందుకు తెంపుకెళ్ళావు సరస్వతి అక్క? అలా తెంపుకెళ్ళొచ్చా? నాకేం అవసరం లక్ష్మి, నేనెందుకు తెంపుకు వెళ్తాను? నేను అడగకుండా ఎవరి చెట్టు పైన చేయి కూడా వేయను. అలాంటిది మీ మిరపకాయలను నేనెందుకు తెంపుకుంటా చెప్పు? నేను నిన్ననే మార్కెట్ కి వెళ్లి 2 కిలోల మిరపకాయలను కొనుక్కొచ్చాను. ఇంకా నాకు మిరపకాయలతో అవసరం ఏముంది చెప్పు? కాంతమ్మ గారే మీ మిరప చెట్టు పైన చేయి వేసి ఆ మిరపకాయలన్నింటినీ కాంతమ్మ గారే తెంపుకు వెళ్లారు. కాంతమ్మ గారు మీ మిరపకాయలను తెంపుకు వెళ్లడం నా కళ్ళారా నేనే చూశాను. ఏంటి సరస్వతి నువ్వు చెప్పేది? కాంతమ్మ గారేమో నువ్వు తెంపుకు వెళ్లారని చెప్తుంది, నువ్వేమో కాంతమ్మ గారు తెంపుకు వెళ్లారని చెప్తున్నావు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇందులో ఏది నిజం?